తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. గోదావరి జిల్లాల పర్యటనకు ఆటంకాలు ఏర్పడినా వెనక్కి తగ్గకుండా ఉత్తరాంధ్ర నుంచి గేర్ మారుస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని నగరంలోనే 3 రోజుల మకాం వేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల జనసేన నేతలతో సమావేశమవుతారు. గోదావరి జిల్లాల నాయకులకు పిలుపులు వెళ్లాయి. ఇక వాళ్ళు కూడా విశాఖకు వస్తున్నారు. ఈ 3 రోజుల వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో, అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే కనుక భీమవరం, కాకినాడ వంటి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు హెలికాప్టర్ కి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా ఆయన అంతర్గతంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతున్నటువంటి గత కొద్ది రోజులుగా టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొలిక్కి వచ్చినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో కేంద్ర నాయకత్వం పిలుపు కోసం ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీలో వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా కలిసి వచ్చినటువంటి నేపథ్యం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు కూడా ఈ వ్యవహారం పైన ఎటువంటి కామెంట్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర వేదికగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఇప్పటికే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ప్రజల్లోకి వెళ్తుందన్నటువంటి సంకేతాన్ని పంపించేందుకు విశాఖపట్నం వేదికగా ఆయన పార్టీ కార్యకర్తల నాయకులతో కూడా సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలకి పవన్ నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా సమావేశాల తర్వాత ఆయన నేరుగా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. పవన్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొలికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వానికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఢిల్లీలో జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ టీం కూడా ఢిల్లీలోనే మకాం వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ 2 రోజులు ఉత్తరాంధ్రలో విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో సమావేశం అయిన తర్వాత కొలిక్కి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కొలికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం బీజేపీతో కూడా చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయానికి రాజకీయంగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంతర్గతమైనటువంటి పార్టీకి సంబంధించినంత వరకు నియోజకవర్గాల వారిగా అంతర్గతంగా ఉన్నటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు బహిరంగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశమై పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏవేమి చేర్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయేటువంటి ఎన్నికల్ని ఏ అజెండాతో ఢీకొట్టాలన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జనసేన వర్గాల్లో జరుగుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.